P4 మోడల్లో 100% కడపలో ఉన్న ధనిక వర్గం నుంచి చందాలు వసూలు చేస్తాము. డెఫినెట్గా కడపను ఈ యొక్క సీసీ కెమెరాల నిర్బంధంలోకి తీసుకొస్తాము. సీసీ కెమెరాలు పెట్టి ప్రజలకి, పోలీసు వాళ్ళకి, ఇక్కడ ఉన్న మహిళలకి, యువతకి వాటి గిఫ్ట్గా ఇస్తాం. ఇందులో ఎవరు ఏ విధంగా ఎన్ని ట్రోల్స్ చేసుకున్నా ఎనికి తగ్గేదే లేదు. ఇది చేసి తిరుతామని మరొకసారి గట్టిగా చెప్తా ఉన్నాను. ఇది చేసి తిరుతాం. ఇది మీకోసమో నా కోసమో చేసుకునేది కాదు. ఇక్కడున్న యువత కోసం చేసేది, ఇక్కడున్న మహిళల కోసం చేసేది, ఇక్కడున్న క్రైమ్ చేసే వాళ్ళని అరికట్టడానికి చేసేది, ఇక్కడున్న పోలీసు వాళ్ళకి సహాయకరంగా ఈ నిఘా వ్యవస్థను పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజే 17-18లోనే 50 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినాం. ఇది ఎంత అత్యవసరమో అని చెప్పి మా సొంత డబ్బులు ఇచ్చినాం. ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఇక్కడ మనము ఒక మంచి చేద్దామని అనుకున్నప్పుడు దానికి అవరోధాలు సృష్టిస్తే దాన్ని ఎలా దాటుకోవాలో మాకు తెలుసు. దాటుకుంటాం, కెమెరాలు పెడతాము. ఇక్కడ ఈ యొక్క పోరాటం ఎలా జరుగుతుందంటే గాంజా సప్లై చేసే పెడ్లర్లకి గాంజా నుంచి తప్పించి ప్రజలను కాపాడాలనుకున్న ఈ ఎమ్మెల్యేకి జరుగుతున్న పోరాటం. ఎప్పటికే కానీ నేను అంటాను, ఒక 100 మందిలో, ఒక 1000 మందిలో 10 మంది ఉంటారేమో అవినీతి పరులు, ఇలాంటి నేరస్తులు. మిగతా 900 మంది 90 మంది మంచోళ్ళు ఉంటారు సొసైటీలో. ఈ మంచోళ్ళు మాకు సపోర్ట్ ఉన్నారు. డెఫినెట్గా ఇది పెడతాము. ప్రజల కోసం, మహిళల కోసం, యువత కోసం, విద్యార్థినుల కోసం, పారిశ్రామికవేత్తల కోసం, వ్యాపార వర్గాల కోసం. ఇది ఒక్కరికి కాదు, ప్రతి ఒక్కరికి. మీరే వెళ్తూ ఉంటే ఒక యాక్సిడెంట్ అయిందనుకో, హిట్ అండ్ రన్ అయిందనుకో, ఎవరు కనుక్కుంటారు ఆ వెహికల్ని? నిఘా వ్యవస్థ ఉంటే ఆటోమేటిక్గా కనుక్కుంటారు. తగిన కాంపన్సేషన్ కావాలి, దాని మీద కేసులు బుక్ చేయడం కానీ జరగాలంటే నిఘా వ్యవస్థ ఉండాల్సిందే. మీకు ఒక